Back at you. Back girl. ఇది తర్వాత చూద్దు కానీ ముందైతే జావా స్క్రిప్ట్ అంటే తెలుసా మీకు? తెలియకపోతే నేను చెప్తాను అనమాట. జావా స్క్రిప్ట్ అంటే ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఎక్కువగా ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. 99% ఆఫ్ వెబ్ డెవలపర్స్ అందరూ పక్కా యూజ్ చేస్తారు. నేను నిన్న జావా స్క్రిప్ట్ నేర్చుకుంటానని చెప్పిన కదా. జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ అంటే ఏంటివి, తర్వాత ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి అండ్ ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ లూప్స్ అండ్ అరేస్ అంతవరకు అయితే నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్ నేర్చుకుంటున్నాను అనమాట. నేనైతే ఒక చిన్న నార్మల్ గా మొత్తానికి ఒక ప్రోగ్రామ్ అయితే రాసాను అనమాట చిన్నగా, జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్. చూడండి మీరు, వేరియబుల్స్ ఒక ఎగ్జాంపుల్ అండ్ అరేకి ఒక ఎగ్జాంపుల్ ఇందులోనే అండ్ ఫంక్షన్ కూడా ఇందులోనే అంటే నార్మల్గా చిన్న చూసుకున్నాను అనమాట. జస్ట్ వేరియబుల్స్ అండ్ లూప్స్ కూడా ఆల్రెడీ చూసిన, ఇది లూప్ అనమాట, ఇది దాకా చేసిన అన్ని ఒకటి దానిలో చేసేసిన అనమాట ఫర్ ప్రాక్టీసింగ్ అంతే. జస్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్ కూడా ఆల్రెడీ నేర్చుకున్నాను నేను. అంటే మాకు ఆల్రెడీ మా కాలేజీలో చెప్పాను అనమాట. సెకండ్ సెమ్ లో వచ్చింది అనమాట మాకి, అంటే వెబ్ టెక్నాలజీస్ లో వచ్చింది. అందులో ఆల్రెడీ నేను HTML CSS బేసిక్స్ అయితే నేర్చుకున్నాను అండ్ జావా స్క్రిప్ట్ మొత్తం వచ్చి అంటే ఫంక్షన్స్ అవన్నీ వచ్చు. కాకపోతే ఇందులో ఇట్లా డూ మ్యానిపులేషన్ ఇవన్నీ రావు అనమాట. ఇంకా PHP ఒకటి చెప్పారు. అండ్ ఫాలో ఫర్ మోర్ నెక్స్ట్ వీడియోస్.